హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూలై 28న కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా లేదని చాలామంది అడుగుతున్నారు. చూడండి, మీకు అఫీషియల్గా ఏది కూడా పోస్ట్పోన్ అవుతుందని ఏది రాలేదు. అసలు ఈ పోస్ట్పోన్ అవుతుందని ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే, జూన్ 4న ఈ ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇందులో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే మేబీ ఎగ్జామ్ డేట్ చేంజ్ చేస్తారా, లేకపోతే అదే డేట్ని కంటిన్యూ ఎగ్జామ్ పెడతారా అనేది చాలామంది అడుగుతున్నారు. మ్యాక్సిమం కొత్త గవర్నమెంట్ వస్తే మ్యాక్సిమం మేబీ పోస్ట్పోన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదు, ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే జూలై 28న యాస్టీజ్గా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడాను ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని ఆలోచించకూడదు. మీరు జూలై 28న ఎగ్జామ్ ఉందని అదే డేట్కి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతే, సన్నిద్ధంగా ఉంటే మీకు ఇన్ కేస్ పోస్ట్పోన్ అయినా మీకు ఏమవుతుందంటే కొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, చాలామంది అడుగుతున్నారు, సార్ ఏ పోస్టు జోనల్ వైజ్ పోస్టులు ఎన్ని, స్టేట్ వైడ్ పోస్టులు ఎన్ని, మనకి స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, జోనల్ వైజ్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఏ పోస్ట్ అనేది జోనల్ వైజ్ పోస్టు, ఏ పోస్టు స్టేట్ పోస్టు. జోనల్ పోస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీలో పోస్ట్ ఉందా లేదా అనేది మనం క్లియర్గా చూసుకోవాలి. ఎందుకు అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1 తీసుకుంటే ఆ జోన్ 1లో బీసీఏకి డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. డీట్ అంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్టు బీసీబీలో ఉంది. నువ్వు బీసీఏ వాళ్ళు అప్లై చేస్తారు, అది లోకల్లో లేదు. అప్పుడు ఏమవుతుందంటే, మీరు అప్లై చేసుకున్న ఏమవుతుంది, అక్కడ మీకు పోస్ట్ వచ్చే అవకాశం ఉండదు. అంటే మీకు మీ సబ్ కేటగిరీలో పోస్ట్ ఉందా లేదనేది క్లియర్గా మీరు చూసుకోవాలి. అప్పుడే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు సరిగ్గా ఆర్డర్లో ఇచ్చుకుంటే మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఈ గ్రూప్ 2లో మనకి మెయిన్గా 52 రకాల జాబులు ఉంటాయి. ఈ జాబుల్లో ఏది మనకి బెస్ట్ జాబు, ఏ జాబ్ చూస్ చేసుకుంటే, అది ఏ పోస్ట్ చూస్ చేసుకుంటే లైఫ్ అనేది కొంచెం హ్యాపీగా ఉంటుంది అనేది నేను చాలా బిఫోర్ వీడియోస్లో 1 by 1 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా చెప్పడం జరిగింది. ఇక మీరు క్లియర్గా చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేట్ సబార్డినేట్ సర్వీస్లో చూసినట్లయితే ఇది మనకేంటంటే జోనల్ వైజ్ పోస్ట్ అండి. ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఆ జోన్ వైజ్గా చూసినట్లయితే జోనల్ కాంపిటీషన్ ఉంటుంది, స్టేట్ కాంపిటీషన్ కాదు, జోనల్ కాంపిటీషన్. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే ఇది పంచాయతీరాజ్లో వస్తుంది, ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఇది చూసినట్లయితే జోనల్ వైజ్ పోస్టు. అదేవిధంగా ప్రొబేషన్ అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ చూసినట్లయితే ఇది జోనల్ పోస్టే. నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సబార్డినేట్ సర్వీస్ చూసినట్లయితే జోనల్ పోస్టు. మీరు గుర్తుపెట్టుకుని మ్యాక్సిమం ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ కూడాను మీకు జోనల్ వైజ్ పోస్టులే ఉంటుంది. ఒక మున్సిపల్ కమిషనర్ ఏమవుతుందంటే అది మల్టీ జోనల్ పోస్ట్ ఉంటుంది. ఇక క్లియర్గా చూసినట్లయితే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మనకి ఏఎస్ అని చెప్పాను, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఈ జాబ్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇది చూసినట్లయితే మనకి ఇది స్టేట్ వైడ్ కాంపిటీషన్. అంటే ప్రతి జిల్లా వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ప్రతి జిల్లా వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇది మనకి స్టేట్ వైడ్ పోస్ట్. మీకు ఏఎస్ఓ పోస్టులు అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మనకి లా డిపార్ట్మెంట్లో ఉంటాయి, ఫైనాన్స్లో ఉంటుంది, లెజిస్లేట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్టేట్ వైజ్ పోస్టు. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే చూడండి, స్టేట్ వైడ్. సీనియర్ ఆడిటర్ పోస్ట్ చూసినట్లయితే ఇది మాత్రం ఏంటంటే జోనల్ పోస్ట్ అండి. చాలామంది కామెంట్ సెక్షన్లో అడగడం జరుగుతుంది, సరే మాకు జోనల్ పోస్టులో స్టేట్ పోస్టులో కొంచెం చెప్పండి అనేసి చాలామంది కామెంట్ చేశారు. అందువల్లే చేస్తున్నాను ఈ వీడియో. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్ సబ్ సర్వీస్ చూసినట్లయితే ఇది మాత్రం స్టేట్ వైడ్ పోస్ట్ అండి. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ ఉంది చూడండి, 16th సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంటెంట్స్ చూసినట్లయితే ఇది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్. అంటే మనకి జోన్ వైజ్ పోస్ట్ అంటే ఏంటంటే 3 జిల్లాలు కలిపి ఒక జోను. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చూసినట్లయితే జోన్ 1లోకి వస్తుంది.
ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో పోస్ట్ ఉందంటే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఆ విధంగా డిస్ట్రిక్ట్ పోస్టు అంటే శ్రీకాకుళంకి ఇన్ని పోస్టులు, విజయవాడకి ఇన్ని పోస్టులు, విశాఖపట్నంకి ఇన్ని పోస్టులు, రాజమండ్రికి ఇన్ని పోస్టులు అంటే అది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కాబట్టి మీకు డిస్ట్రిక్ట్ చూసుకొని పెట్టుకోవచ్చు. అదేవిధంగా సీనియర్ అకౌంటెంట్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ చూసినట్లయితే ఇది జోనల్ పోస్ట్ అండి, ఇది జోనల్ పోస్ట్. అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్, జూనియర్ అకౌంట్స్ చూసినట్లయితే అది స్టేట్ వైడ్ పోస్టు. మీకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్లో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉంటాయి, అదేవిధంగా ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఉంటాయి, నెక్స్ట్ సోషల్ వెల్ఫేరు, ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్స్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ప్రివెంట్ మెడిసిన్స్. ఇక్కడ మీకు క్లియర్గా చూడండి జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్ కనిపిస్తే మ్యాక్సిమం ఇది స్టేట్ వైడ్ కాంపిటీషన్ అండి. స్టేట్ వైడ్ ఈ పోస్ట్కి అందరూ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఏ జిల్లా వాళ్ళైనా మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు, ఈ పోస్ట్కి మీరు పెట్టుకోవచ్చు. ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెష్ వేకెన్సీస్లో మీకు ఇక్కడ మీకు చెప్పాను మున్సిపల్ కమిషనర్ అనేది మల్టీ జోను పోస్ట్ అనేది చెప్పాను. ఇప్పుడు 4 పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్లో. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ జోనల్ పోస్టులు అని చెప్పాను. ఇక్కడ మ్యాక్సిమం చూడండి సబ్ రిజిస్టర్ జోనల్ పోస్టే, డిటి జోనల్ పోస్టే, అసిస్టెంట్ ల్యాబ్ ఆఫీసర్ ఏఎల్ఓ అంటారు అదే జోనల్ పోస్టే, నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్ అది కూడా జోనల్ పోస్టే, నెక్స్ట్ ప్రొబేషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ కూడా జోనల్ పోస్టులే. మీకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు ఏంటంటే జోనల్ వైజ్ మీకు ఏ జోన్కి ఎన్ని పోస్టులు అనేది మీరు క్లియర్గా చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీకు సేమ్ క్యాడర్ ఏఎస్ అనేది స్టేట్ క్యాడర్, అసిస్టెంట్ అంటే ఏఎస్కి సంబంధించిన అన్ని పోస్టులు కూడా స్టేట్ క్యాడర్ అండి. సీనియర్ ఆడిటరీ మాత్రమే జోనల్ పోస్టు, మిగతావి ఆడిటర్ అండ్ పే అకౌంట్స్ స్టేట్ వైడ్, సీనియర్ అకౌంట్స్ డిస్ట్రిక్ట్ వైజ్, మిగతావన్నీ స్టేట్ వైడ్, జూనియర్ అకౌంట్, జూనియర్ అసిస్టెంట్ అన్నింటిలో ఇంకా స్టేట్ వైడ్ పోస్టులేనండి. ఇవన్నీ స్టేట్ వైజ్ పోస్టులే. మీకు స్టేట్ వైడ్కి కాంపిటీషన్ ఉంటుందండి, ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీరు ప్రిఫరెన్స్ సరిగ్గా ఇస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్స్ సరిగ్గా ఇవ్వకపోతే మీకు మీ మిస్టేక్ అవుతుంది, అప్పుడు మీకు వచ్చే అవకాశం కూడా మిస్ చేసుకోవడం అవుతుంది. కాబట్టి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడు ఇవ్వాలి అంటే మీకు బిఫోర్ మెయిన్స్ ఎగ్జామ్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీకు నేను మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తాను. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పోస్ట్ ప్రిఫరెన్స్ని మనకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక చూడండి మీకు క్లియర్గా మీకు చూపిస్తాను ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. తర్వాత ఈ నోటిఫికేషను గూగుల్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి సబ్ రిజిస్టర్ జోనల్ పోస్టు, ఓపెన్ జోను, లోకల్ జోను, ఓపెన్ జోను, లోకల్ జోను. ఇక్కడ లోకల్లో 2 ఉన్నాయి. ఇలా చూసినట్లయితే మీకు జోన్ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా, జోన్ వైజ్గా ఈ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ కమ్యూనిటీ చూసుకోవాలి, ఈ జోన్ చూసుకోవాలి. మీరు ఖచ్చితంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ని పక్కాగా క్లియర్ కట్గా చదివి ఒక పేపర్ మీద నోట్ చేసుకుని అప్పుడే మీకు మీ జోన్లో పోస్ట్ ఉందా, మీ కేటగిరీలో పోస్ట్ ఉందా, అది ఏ జోన్లో ఉంది, అది ఓపెన్లో ఉందా, లోకల్లో ఉందా అని క్లియర్ కట్గా చూసుకొని మీరు ఇవ్వండి. ఎందుకంటే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ మీదే మీకు జాబ్ అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎక్కువ మార్కులు వచ్చినా పోస్ట్ ప్రిఫరెన్స్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చాలామంది జాబ్ మిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి చూడండి ఇక్కడ ఓసీ, బీసీబీ, బీసీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా ప్రతి పోస్ట్కి ఇలాగా ఉన్నాయండి జోనల్ పోస్టు. తర్వాత స్టేట్ వైడ్ పోస్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి స్టేట్ వైడ్ పోస్టు అసిస్టెంట్ సెక్షన్ అఫేర్స్ ఏఎస్ఓ. ఓసీకి 89 ఉన్నాయి, బీసీఏకి 15 ఉన్నాయి, బీసీబీకి 23 ఉన్నాయి, బీసీసీకి 2 ఉన్నాయి, బీసీడీకి 16 ఉన్నాయి, బీసీకి 8 ఉన్నాయి, ఎస్సీకి 32 ఉన్నాయి, ఎస్టీకి 12 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 21 ఉన్నాయి. ఓవరాల్గా మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ బాగానే ఉన్నాయండి. జిఏడి అంటే మనకి సెక్రటరీ ఆఫీస్లో మనకి అమరావతిలో ఈ పోస్టింగ్ ఉంటుందండి. ఇది చూడండి 218 పోస్టులు. ఇలా ఓవరాల్గా మనకి నెక్స్ట్ లా డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి 15. ఇంకా ప్రతిదీ మనకి బీసీఏలో ఉన్నాయి, అన్నీ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇది మనకి ఈ నోటిఫికేషన్ అనేది గూగుల్లో ఉంది, మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి సీనియర్ అకౌంట్స్
డిస్ట్రిక్ట్ వైజ్గా ఇప్పుడు మీకు చెప్పాను డిస్ట్రిక్ట్ క్యాడర్ అని. శ్రీకాకుళంలో ఎన్ని ఉన్నాయి, బీసీడీకి ఒక పోస్ట్ ఉందండి. విజయనగరంలో చూసినట్లయితే ఎస్సీకి ఒక పోస్ట్ ఉందండి, సీనియర్ అకౌంటెంట్. ఇది సీనియర్ అకౌంటెంట్ మీకు రావాలి అంటే మీకు ఏం చెప్పాను, కంప్యూటర్ సిపిటీలో మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం. అవన్నీ కూడా మీకు బిఫోర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీరు ప్లేలిస్ట్లో చూసినట్లయితే గ్రూప్ 2కి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటుంది. సో మీరు క్లియర్గా వాచ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.